గిరిజ, ఓ గిరిజ. ఏంటండి చెప్పండి. ఇప్పుడు మీకు కనబడిందా ఇల్లు? పొద్దున్న నుంచి నేను పనికి పోతున్నానని తెలిసినా కూడా వండింటాను కదా, పొద్దునకి మాత్రమైనా వచ్చి తినాలా అనేదైనా లేదా మీకు? నేను వచ్చి వడ్డిస్తేనే తింటారా? యాదో కూలి పనికి పోతున్నారు, వచ్చిన డబ్బులు అయితే నాకు ఎట్లా ఇవ్వరు. కనీసం బయట కూడా టిఫిన్ తినరు. తిని తిని తాగి 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 కడుపులు అనేవి పేగులు అనేవి ఏం గతి కావాలా? ఏమైనా మీకు బుద్ధి ఉందా లేదా? కనీసం అవును ఒక ఆడపిల్లని చేసుకున్నాను, ఎట్లా చూసుకోవాలనేదన్నా బుద్ధి ఉందా లేదా మీకు? ఊరికే నేను ఆలోచించి నేనే నాశనం అయిపోతున్నాను, కానీ మీకు మాత్రం బుద్ధి రావడం లేదు. ఇంట్లో వచ్చి తినేకేమండి మీకు రోగం? ఒకరు పెట్టిస్తేనే తినాలా? మీ మగవాళ్ళకి ఈ చెడ్డ బుద్ధి పోదా? మేమే పెట్టుకొని తినాలా? కనీసం మా కడుపుకి కదా మేము అన్నం తినేదైనా మీకు లేదా? మీ దాంట్లో మీరు పెట్టుకొని తినడానికి మీ కడుపుకి మీకు తినడానికి ఎందుకండి అంత మీకు అహంకారము? మీ తట్టలో మీరు అన్నం పప్పు పెట్టుకొని తినేదానికి మీకు అంత అహంకారమా? ఒక ఆడపిల్ల పెట్టిస్తేనే తింటారా, లేకపోతే లేదా? ఏంటండి మీరు అసలు? తినిన తట్ట కూడా ఎత్తి పెట్టారు. కనీసం అవునులే పోన్లే అని చెప్పేసి మేము అంత ఇరిగేటట్లా పనిచేసి వస్తున్నా కూడా మీకు మాత్రం అసలు ఎప్పటికీ బుద్ధి వస్తుందో ఏమో. మీకు చెప్పేది ఒకటి, గోడకు చెప్పేది ఒకటి. మీతో మాట్లాడడం కన్నా నేనే బయటికి వెళ్ళిపోయేది మేలు. అన్నం తింటారా, పెట్టుకోరాలా? ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు? పనికి పోయించినప్పటి నుంచి, పనికి పోకున్నప్పుడు అన్నా మెత్తుకుంటివి, పనికి పోయించినప్పటి నుంచి ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమి 4 డబ్బులు సంపాదిస్తేనే పూకురు నెత్తికెక్కింది దానికి. 4 డబ్బులు సంపాదిస్తేనే ఇంకా 2 రోజులు కూడా కాలేదు నువ్వు పనికి పోయింది. ఎవరిని చూసుకునే నువ్వు ఇంతరంగా పూకురుతో మాట్లాడుతున్నావు నువ్వు? మొగుడు అన్నాక తట్లో అన్నం పెట్టి ఇయ్యాల. మేము ఎంతో ఆలోచనలతో ఎన్నో టెన్షన్లు ఎన్నో బాధలు పడి వచ్చింటాం బయట నుంచి. అసలు ఎందుకు తాగుతామో తెలుసా మీకు? మేము చేసిన పనులు మాకు ఆ నొప్పులు అట్లుంటాయి మాకు. ఏం చేయాల? మనసు లాగుతుంది. ఇంకా నొప్పులు పోగొట్టుకోవాలంటే తాగల్లా. ఇంకేం చేయాల? ఇంకేం చేసేకి వస్తుంది? ఏం చేసేకి రాదు. అయినా అన్నం పెట్టించేదానికి మీకెందుకు ఎంత అహంకారము? అవును నా మొగుడు వస్తాడు, వాడికి అన్నం పెట్టాలా, తిండి పెట్టాలా, కడుపు నిండా పెట్టాలా, ఇంటికి వస్తే కదా మనశ్శాంతిగా ఉండేది. బయట ఎట్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఏం ఆలోచించరా మీరు? మీది ఒకటే మీరు చెప్పుకుంటారా? మళ్ళీ మా బాధలు ఎవరితో చెప్పుకోవాలా? చెప్పు, ఎవరితో చెప్పుకోవాలా? ఇంట్లో ఏ మనిషి లేకపోతే అన్నం కూడా తినబుద్ధి కాదు. ఏమి? అవునండి, నాకు కూడా తెలుసు మీరు ఎంత టెన్షన్లు పడతారో, ఎన్ని ఉంటుందో. మీకు కూడా నొప్పులు గిప్పులు అన్నీ మాకు కూడా తెలుసండి. మేము కూడా ఎరిగేటట్లే పని చేసి వస్తున్నాము. కూలి పనులు మేము చేస్తుండేది. ఒకరింటికి పోయి ఒకరి బట్టలు కానీ ఒకరి సామాన్లు కానీ ఎంగిలి తట్టలు కానీ కడుక్కొని రావాలా, చేసుకోవాలా ఇంట్లో అంటే మనిషికి ఎంత బాధ అనిపించాలా? మా పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా మేము అట్లా పనులకి పంపించిండ్రు అమ్మ నాన్న. చేసుకుని వచ్చిన తర్వాతే మేము ఈ బాధలన్నీ పడేది. పుట్టిన తర్వాత అమ్మ కానీ నాన్న కానీ ఏదే బాధ కానీ పడకుండా పెంచింటారు. ఏం పనికి పోకుండా ఆడికి ఇడికి. మా తప్పేమంటే చదువుపీలేదు మాకి. మా డబ్బు లేని కారణంగా చదువుపీలేదు మా అమ్మ నాన్న. అంత తప్పితే వేరే పని ఏమి బయటికి పంపించి మమ్మల్ని దుడుచుకొని తినలేదు వాళ్ళు. నా డబ్బులతోనేమి. నేను ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఎంత బాగా పెరిగి ఉంటుందో అత్తారింటికి వచ్చాక ఏమేమి తెలీదు అన్నీ అనుభవిస్తుంది. ఒక్కొక్కటి అనుభవిస్తుంది. ఏమీ లేకున్నట్ల అన్నీ ఉన్న పుట్టింట్లో అయితే ఏమీ లేకున్నా అత్తారింట్లో అయిపోతుంది మాకి. ఒక్కొక్కటి ఏం నేర్చుకొనిండమో ఏం తెలీదు అంటామో అన్నీ తాతలే వింటాం. దానికి అత్తారింట్లో వచ్చినాక ఏం తెలీదు అని వింటాం. ఆ పనికి తాతలే వింటాం. అంత బాగా నేర్చుకుంటాం అత్తారింటికి వచ్చాక. ఒక్కరింట్లో పనికి పోయేది అంటే తమాషలు అనుకున్నారా మీరు? వాళ్ళు అనేవన్నీ అనిపించుకోవాలా, వాళ్ళు చేసేవన్నీ చేపించుకోవాలా, వాళ్ళు తిట్లు తిడితే తిట్టించుకోవాలా. లాస్ట్కి చీప్గా మాట్లాడతారు, తలకాయ తీసేది అట్లా మాట్లాడతారు. మీకేం తెలుసండి?
ఆ? మా ఇంట్లో అనుభవించి వచ్చింటాం ఇవన్నీ మేము. మీ ఇంటికి వచ్చినాకే కదా అనుభవించేది ఇవన్నీ. మాకేం తెలుసు అండి అసలు? ఆ? మాకేం తెలుసు? మా అమ్మ నేర్పించిందా, మా నాన్న నేర్పించిందా ఒకరింటికి పోయి దుడుచుకొని తినేది? ఆ? అదే మీరే సరిగ్గా ఉండింటే ఒకరింటికి పోయే గతి వస్తుంది లేదు నాకు. ఏమి ఒకరింటికి పోయి గతి వస్తుంది లేదు నాకు. అవును, ఆడపిల్లని ఇట్లా చూసుకోవాలనేది మీకు మీ అమ్మ నాన్న నేర్పిలేదా నీకు? అవునే, నీకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, పనికి పొమ్మని నేను చెప్పినానా, నువ్వంతకు నువ్వు పోయినావా? ఆ? పనికి పొమ్మని, ఒకరింట్లో పనికి పొమ్మని నేను చెప్పినానా నీకు ఏమన్నా? నువ్వంతకు నువ్వు కదా పోయింది పనికి. మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, మా ఇంట్లో నేర్పిలేదు, మీ ఇంట్లో నేర్చుకున్నాను. ఆ? ఇవే ఆ మాటలు మాట్లాడుతున్నావే. ఒక్కరోజన్నా కానీ పనికి పోయే నువ్వు నేను ఇంట్లో కూర్చుంటాను, నీకు తిండి పెట్టే చేత కాదని ఏ పొద్దున్న అన్నింటినా నీకు నేను ఏమన్నా? చెప్పు దీనికి. అవును, మీరు చెప్పలేదు, నేనే పోయినాను. కడుపు కాలితే పక్కిన టైం వచ్చి అన్నం పెడుతుంటే నాకు తలకాయి తీసేసేటట్లుంది ఇక్కడ. ఆ పాప పక్కింటి కమల వచ్చి పెట్టింది నాకు అన్నం. ఎంతమంది కన్నా అడుక్కు తినేదానికి కనబడుతున్నానా? ఒక పూట అన్నం కూడా లేకున్నట్లు పెడుతున్నావే పెళ్ళాంని. తాగి 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 సస్తున్నావు. గుద్దు నిండా తాగొస్తావు కానీ కడుపు నిండా తిండి లేదు. నీకన్నా ఉందా తిండి కడుపు నిండా? చెప్పు, నువ్వన్నా తింటున్నావా తుడిసిన డబ్బులతో? ఒక్క పూటన్నా కడుపు నిండా అన్నం తిన్నావా నువ్వు? ఒక్కరోజన్నా? ఒక్కరోజు తింటే ఇంకొక రోజు కూడు ఉండదు ఇక్కడ. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా నా దగ్గర? ఏం మాట్లాడతావు నువ్వు? నాకు తెలుస్తుంది. ఆ పక్కింటలతో ఈ పక్కింటలతో పోయి కొంచెము వాళ్ళు పెట్టించి అన్నం తింటుంటే నాకు కడుపులో రగిలిపోతుంటుంది అట్లే. అసలు మనిషికి ఎట్లా అనిపిస్తుందంటే, ఏందప్ప ఇది ఒక్కరింట్లో అడుక్కు తినేంత అయిపోయింది కదా, ఇట్లా వాడిని చేసుకొని నా బతుకు ఇట్లా అయిపోయింది అని. ఏం చేయాలా? పేదరికం అంటే ఇట్లుంటుంది. ఎవరికి చెప్పుకోలేక, మా వాళ్ళకి చెప్పుకోలేక, నీతో కొట్లాడలేక ఎంత ఏగుతున్నానంటే ఏగే వాళ్ళకి తెలుస్తుంది. నీతో నీ అట్లా మాట్లాడేకి గుద్దు నిండా తాగొచ్చిన వాళ్ళకి ఏం తెలిసలేదు. ఏ నోరు మోస్తే బాగుంటుంది. ఇప్పుడు నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వేమో. అన్నం వేసుకురాబోతే అట్లనా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఏందో లూజ్ డిసిషనని చెప్పేసి, పనికి వదిలినానని చెప్పేసి 4 డబ్బులు సంపాదిస్తున్నానులే వీడితోనేమి అని అనుకుంటావు నువ్వు. మగోడు ఉంటేనే మా ఆడపిల్లకి మర్యాద. అదే మగోడు లేకపోతే ఆడపిల్లని కుక్కని చూసినట్లు చూస్తారు. ఇప్పుడు మాత్రం ఆడపిల్లలాగా ఏడ చూస్తున్నారులే మనుషులు. ఆడపిల్లల్ని కుక్కలు చూసినట్లే చూస్తున్నారు. డబ్బులు లేని ఆడపిల్లలు అయితే అంటే కుక్కల్ని చూసినట్లే చూస్తున్నారు. ఇది ఏం చెప్పినా చేయాల్సిందే, డబ్బులు ఆశ చూపిస్తే అని చెప్పేసి కుక్కని చూసినట్లే చూస్తున్నారు. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు మగాళ్ళక్క. నీ బతుకు ఎక్కడనా పో, ఏడనా ఏం బతుకుతా ఏడనా. నువ్వు బతికేది కాక నన్ను కూడా అట్లా బతికిస్తున్నావు. ఇంత విషయం ఉంటే ఇచ్చి సంపేసి ఊరికే చచ్చిపోయేది మేలు నీతో బతికే కన్నా. ఎక్కువ మాట్లాడినావంటే దెబ్బలు తింటావు. బాగా చెప్తున్నాను. అన్నం వేసుకురాపోయావు. కొట్టవయ్యా, కొట్టి చంపేసినా కూడా నాకు సంతోషమే. కానీ ఇట్లాంటి బతుకు బతకడానికి నాకు అస్సలు ఇష్టమే లేదు. కొట్టి చంపేసినా కూడా గుంతలన్నా మనశాంతికి కళ్ళు మూస్తాను. ఏమి నీ కళ్ళు ఎదురుగా కళ్ళు తెచ్చి బతికేంత దమ్ము ధైర్యము ఏమీ కానీ లేదు నాకు. చంపేసే ఊరికే. ఎక్కువ ఏం మాట్లాడతావు? అన్నం వేసుకురాపోయే 3 సార్లు అయ్యా అన్నం వేసుకురా అని చెప్పేదానికి నీకు మాలిందానా 10 ఒక్క మాటకి 10 మాటలు మాట్లాడతావు. ఒక్క మాటకి 10 మాటలు మాట్లాడతావు. ఇప్పటికి చేసుకురాపో అన్నం. ఏం పూలు లేకున్నట్లు సంపాలనుకున్నావా ఏమన్నా మొగుడిని? వేసుకొస్తానయ్యా, వేసుకొస్తాను. పటు